అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. 86 ఏళ్ల వయసు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లయింది. మీతో పాటుగా ఉన్నటువంటి కాంటెంపరరీస్ కావచ్చు, చాలా మందికి చాలా ఏళ్ల క్రితమే వచ్చింది. ఒక దశలో కాలంలో వినిపించిందేంటంటే, పద్మ అవార్డ్ రావాలంటే బోలెడంత రికమెండేషన్స్ చేయించుకోవాలి. ఈ పెద్దవాళ్ళ పైరవీలుంటాయి. పొలిటికల్‌గా ఇలా ఉంటే తప్ప రాదు అనేటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చిన తర్వాత, మీరు పద్మశ్రీ మురళీమోహన్ అని ఇవన్నీ అన్న తర్వాత వచ్చినటువంటి ఒక అప్రిషియేషన్స్ అనేవి ఉంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, మీ అభిమానులు, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఏమనిపించింది అప్పుడు ఆ మూమెంట్? అంటే పద్మశ్రీ ఏదో అనౌన్స్ చేస్తారు, అవార్డు ఇస్తారు, పేపర్లో ఫోటో వస్తుంది. ఇంతవరకే ఎక్స్పెక్ట్ చేశాను. హ్మ్. అది వచ్చిన కాడ నుంచి ఒక వారం రోజులు ఫోన్లు, షాల్స్ తీసుకొని షాల్ కప్పేసి ఇంటికి ఇక్కడికి వచ్చేసి బొకేలు ఇచ్చి ఇవన్నీ చూస్తే మా ఆవిడ అడిగింది, హ్మ్. ఏమంటే ఈ బొకేలో దాడి ఎప్పుడు పూర్తవుద్ది అని. అవార్డు పుచ్చుకునేదాకా జరుగుతూనే ఉంటాయి అలా. అలాగే రోజు ఎవరో ఒకరు రావటం, షాల్ కప్పటం, ఒక బొకే ఇవ్వటం, ఇవన్నీ జరిగినాయి. అవార్డు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నిన్న 2 డేస్. 2 డేస్ అయింది. రాగానే షూటింగ్ ఉండి షూటింగ్కి వెళ్ళిపోయాను నెక్స్ట్ డే. హ్మ్. 24 వచ్చాం. 24 పైగా నాకు ఈసారి ఇంకో స్పెషల్ ఏంటంటే 23వ తారీఖున పద్మశ్రీ బిరుదు వచ్చింది హ్మ్. సాయంత్రం అయ్యేటప్పటికి. 24 నా బర్త్డే. ఓహ్! సో హ్మ్. సో 2 కూడా అంటే బర్త్‌డేకొక బర్త్డేకి కేంద్ర ప్రభుత్వం నాకు ఒక ఒక అవార్డు పురస్కారం. ఇచ్చి గౌరవించింది అనేటువంటిది ఒకటి. 2 ఒకే రోజులు కాబట్టి ఇదొక డబుల్ బొనాంజో అన్నట్టుగా ఫీల్ అయ్యాం. హ్మ్. తర్వాత అక్కడ డిన్నర్ జరిగిన తర్వాత నైటు అక్కడ 6కి 6:30కి అయిన ఫోటోలు మొత్తం ఫ్రేములతో సహా కట్టేసి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. హ్మ్. అందరికి ఎవరి కళ్ళు వెళ్ళిపోయటం వాళ్ళ ఫోటోలు తీసుకొని వచ్చాడు. అంత హ్మ్. ఒక గవర్నమెంట్ ఎంత క్విక్గా చేస్తుందని కానీ ఆశ్చర్యం వేసింది అనమాట. గవర్నమెంట్ ఇప్పటికి లేజీగా చేస్తారు, ఎప్పుడు చేస్తారో తెలియదు, ఎవరి ఫోటోలు వచ్చాయో ఎవరు రాలేదో తెలియదు, అంతా కన్ఫ్యూజన్లు ఉంటాయి. పర్ఫెక్ట్ ప్లానింగ్. అంత ఆర్గనైజ్డ్, సిస్టమాటిక్‌గా. హ్మ్. సో, ఇన్నేళ్ల ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇవన్నీ చూసిన తర్వాత, మురళీమోహన్ అంటే ఒక సాఫ్ట్ పర్సన్ అనేది ఉంటుంది. మురళీమోహన్ అంటే ఒక పోలీసులు ఎలా ఎంక్వైరీలో ఒక క్లీన్ చిట్ ఇచ్చారో, అలాంటి క్లీన్ చిట్ ఇవన్నీ ఉన్నాయి. మీరు వెరీ ఫస్ట్ టైమ్ ఒక షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు వచ్చినటువంటి ఒక అప్లాజ్, అప్రిషియేషన్ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఒక ఎనర్జీ లాంటిది వచ్చి ఉంటుంది కదా! డెఫినెట్గా ఇట్స్ ఎనర్జీ నిజంగా. ఇప్పుడు దాని మూలంగా మనకు వచ్చేది ఏమి ఉండదు. హ్మ్. మనకేం డబ్బులు ఎవరు, మనకేం కిరీటాలు పెట్టరు, లేకపోతే ఆ కిరీటాలు ఇప్పుడు ఇచ్చిన ఈ పద్మశ్రీ మురళీమోహన్ అని రాసుకోకూడదు నేను. అవును. మీలాంటి వాళ్ళు ఎవరన్నా పద్మశ్రీ మురళీమోహన్ గారు అనొచ్చేమో కానీ నేను ఎక్కడ కూడా నా లెటర్ ప్యాడ్లో కానీ ఐప్యాడ్లో వీటిలో కానీ ఎక్కడ పద్మశ్రీ మురళీమోహన్ అని రాయకూడదు. అవును. మురళీమోహన్ పద్మశ్రీ అవార్డీ అని అవార్డీ. కింద బ్రాకెట్లో పెడతారు. ట్రూ. అంతవరకే తప్ప అనౌన్స్గా నాకు బ్యానర్లు కట్టండి నేను చెప్పటం, ఇది చేసుకోవడం, పద్మశ్రీ మురళీమోహన్ ఉండటం, జందాబాద్లు అంటే ఏమి ఉండవు. అవును. అంత స్ట్రిక్ట్. ఆ ఇచ్చింది కూడా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవడానికి వెళ్ళేది. అది ఆ వచ్చే దాన్ని ఒక షోకేస్ మంచి బాక్స్ లాంటిది ఇచ్చారు, బ్యూటిఫుల్ వుడెన్ బ్యాగ్స్. దాంట్లో పెట్టుకొని గోడ తగిలించుకోవడం, బీరోలో పెట్టుకోవడం చేయాలి తప్ప హ్మ్. దాన్ని మీరు ఎప్పుడు ఇక లైఫ్లో పెట్టుకోవడానికి లేదు. ఎంత గౌరవ సూచకంగా మీకు ఇచ్చారో, అంతే గౌరవంగా మనం దాన్ని దాన్ని చూసుకోవాలి. చూసుకోవాలి. దాంతోపాటు ఒక చిన్నది ఒకటి ఇచ్చారు, అదే మాదిరిది ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్, సన్నగా పొడుగ్గా ఉంది. హ్మ్. దాన్ని మాత్రం ఇక్కడ స్టేట్ ఫంక్షన్స్ అయినా జరిగేటప్పుడు, అఫీషియల్ ఫంక్షన్స్ అయినా జరిగినప్పుడు అది పెట్టుకొని వెళ్ళచ్చు. హ్మ్. అంతే తప్ప ఈ పెద్దదాన్ని ఇప్పుడు అదే మిలిటరీ వాళ్ళకి బోల్డెన్ పథకాలు అవును. వస్తాయి అవును. కదా, వాళ్ళు మెడల్స్. వలసని పెట్టుకుంటారు. ఆ మెడల్స్ అన్నీ పెట్టుకుంటారు. పెట్టుకుంటారు అది మెడల్స్. ఇదేమో మరి భారత గౌరవం. ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఒక ఇది కదా. పురస్కారం. హ్మ్. సో, ఇన్నేళ్ల ఈ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఒక్కరోజైతే వాకింగ్ మీకు మిస్ అయిపోయింది. ఆ రోజు అప్రిషియేషన్స్ వస్తున్నాయి కాబట్టి, ఆ కాల్స్ తీసుకోవాలి కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ అది కంటిన్యూ అయిందా? కంటిన్యూ అయింది. ఇప్పుడు ఆ 3 రోజులు అక్కడికి వెళ్ళాం కదా, ఆ! 22, 23, 24. 22 మాకు ఫ్లైట్ 10:30కి. మామూలుగా 5కి లేచిపోయి వాకింగ్ అది చేశాను. ఈ 3 రోజులు మిస్ అవ్వకూడదు అని మళ్ళీ అదొకటి అవునా? మనసులో ఆ! చేసేసాం. అంటే రోజుకి 15,000 అడుగులు నడుస్తాను నేను. అంటే 15,000. ఇన్ ఏ సింగిల్ స్ట్రెచా? సింగిల్ స్ట్రెచ్ కాదు. ఆ! ఒక స్ట్రెచ్‌లో ఒక 1 అవర్ 15 మినిట్స్ అట్లా నడుస్తాను. తర్వాత మధ్యలో గ్యాప్ వస్తది. భోంచేసిన తర్వాత ఒక 20 నిమిషాలు నడుస్తాను ఇంట్లోనే.
మళ్ళీ అలాగే ఈవినింగ్ ఒక సెషన్ మళ్ళీ వాకింగ్. నైట్ పడుకోబోయే ముందు స్కోర్ చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ అప్పుడు పడుకోబోయే దాన్ని కంప్లీట్ ఆ గ్యాప్ ఫిల్ 15 చేసుకొని ఫిల్ అవ్వాలి. అట్లా ఆ రోజున ఫ్లైట్కి ఎక్కే ముందే పూర్తి చేసేసి 15 వేలు వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే యాక్చువల్గా ఈ అవార్డు ఇచ్చే రోజు రిహార్సల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్కువ నడవటానికి కుదరలా. అక్కడికి ఉన్నంతలో నడిచాను. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ అయ్యేటప్పుడు 11 అయింది. అప్పుడు కూడా మనం కొంచెం నడిచి అంత నడవలేదు, కానీ 7,000 8,000 నడవగలిగాను. మూడో రోజు మళ్ళీ అంత నడిచాను. మళ్ళీ 15,000 చేశారు. కంపెన్సేట్ చేయాలి నెక్స్ట్ డే, అయ్యో నిన్న మిస్ అయింది కదా, ఉంటుంది. అలాంటి ఉంటుందా? చేస్తా, స్కోర్ చేస్తా ఉంటాం. ఒక రోజు 20,000 కూడా నడవాల్సి వస్తాయి. ఓ ఓ రోజు షూటింగ్ ఉంటుంది, పొద్దున్నే వెళ్ళిపోతాం. ఆ రోజు వాకింగ్ చేయటం కుదరదు. సాయంత్రం వచ్చిన తర్వాత లేకపోతే పడుకోబోయే ముందు కొంత చేయటం, లేకపోతే నెక్స్ట్ డే 2 రోజుల తర్వాత ఎప్పుడైనా వీక్లో చూసుకుంటే 15,000 యావరేజ్గా రావాలి. అందుకని ఒక్కోసారి ఎక్కువ చేయాల్సి వస్తాయి, ఒక్కోసారి తక్కువ చేయాల్సి వస్తాయి. యూజువల్ గా డాక్టర్స్ చెప్పేది 10,000 అడుగులు చాలు అంటారు, దాన్ని మించి Exactly. చేస్తున్నారు ఎందుకలా? అంతకుముందు నేను 20,000 నడిచేవాడిని. ఎందుకు 20,000 నడిచేవాడిని అంటే, ఎర్లీ ఏజ్లో ఎక్సర్సైజ్ చేస్తే బాడీ తగ్గడం అవన్నీ కూడా పర్ఫెక్ట్గా దొరుకుతాయి. బాగా ఎక్కువ పరిగెడతారు, జాగింగ్ చేస్తారు ఇవన్నీ. నేను ఆ రోజుల్లో కూడా నడిచేవాడిని, అప్పుడప్పుడు జాగింగ్ చేసేవాడిని, స్విమ్మింగ్ చేసేవాడిని, నేను లేకపోతే ఏదైనా హార్స్ రైడింగ్ లాంటిది చేసేవాడిని. అప్పట్లో ఈ జిమ్లో ఇవన్నీ లేవు మేము వచ్చిన కొత్తలో. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు అయితే, నాగేశ్వరరావు గారు ఎప్పుడు నడకే. ఎన్టీ రామారావు గారు ఏం చేసేవారంటే తెల్లవారుజామున లెగుస్తారు. ఆయన 3:30 లేచిపోతారు. లేచిపోయి కాలకృత్యాలు తీసుకొని ఇక అక్కడ ఎక్సర్సైజ్ చేయాలి కదా, ఆయన ఇంటి ముందు ఒక లారీ ఇసుక అన్లోడ్ చేసి ఉంటుంది. ఎప్పుడు ఇప్పుడు ఒక పార పుచ్చుకుంటారు, మామూలు ఇట్లా పెద్ద ఈ కాకుండా పార ఇట్లా ఒంగోని ఇట్లా వంగి. పోయారన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ ఇసుక అంతా ఇటు దోస్తారు మొత్తం. ఈ లారీ లోడ్ ఇటు మొత్తం వస్తారు. మళ్ళీ అయిన తర్వాత ఇది తీసి మళ్ళీ ఇటు పోతారు. దట్ ఈస్ అదే రోజు రోజు అది ఆయన ఎక్సర్సైజ్. బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది అభిమానించారు, ఎంతమంది అభిమానులు వస్తున్నారంటే అది నిలబెట్టుకోవాలంటే మేము కూడా కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అవును కదా. ఏది పడితే ఎత్తాను, లిమిటెడ్ ఫుడ్, వీలైనంత వరకు హౌస్ ఫుడ్, స్వీట్స్ దగ్గరికి రానేమో, ప్రాక్టీస్. అది వాకింగ్ చేస్తారా, జిమ్కి వెళ్ళి చేస్తారా, ఏం చేస్తారు, అది ఆ బాడీ కాపాడుకోవాలి, పొట్ట పెరగకూడదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొంతమంది అంటారు మురళీమోహన్ గారు మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఇన్స్పిరేషన్ అండి, మేము కూడా మీలాగే చేస్తామండి అని చెప్తున్నప్పుడు మనసులో సంతోషం ఉంటుంది. లోపల అనుకుంటాం దీనికోసమే ఎంత కష్టపడుతున్నాం, నీకేం తెలుసు బాబు అంటాం. మా కష్టం ఏం తెలుసు. మీరు ఏం తింటారు సార్ అంటారు. మీరు అందరూ ఏం తింటారు, నేను అదే తింటాను, కాకపోతే లిమిట్గా తింటున్నా, ఏమి తింటున్నామో తెలుసుకొని ఎంత తినాలో తెలుసుకొని అంత కరెక్ట్గా ఉంటాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది పెట్టే ఉంటుంది అనుకోండి, మామూలుగా ఇడ్లీలు దోశలు ఇవన్నీ తింటాం కదా, ఏం తిన్నాను నేను. అది తినకుండా ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, పప్పాయి, లేకపోతే వాటర్ మిలన్, యాపిల్, సీతాఫలాలు దొరికినప్పుడు సీతాఫలాలు, మామిడికాయలు వచ్చినప్పుడు మామిడికాయలు, అట్లా సీజనల్ ఫుడ్ తినేసి ఒక గ్లాస్తో రాగి జావ తాగుతాను డైలీ. అదే లంచ్కి వచ్చేటప్పటికి ఆ రోజు అప్పుడు రైస్ తోటి వెజ్ మెయిన్గా ఆకుకూర కంపల్సరీగా ఉంటుంది, ఆకుకూర పప్పుకూర ఇది. తర్వాత నాన్ వెజిటేరియన్ ఉంటే తింటాం, అది కూడా వారానికి 2 రోజులు 3 రోజులు తింటాం కాబట్టి రెగ్యులర్గా తిన్నాం. నైట్ టైం ఓన్లీ టిఫిన్, ఒక దోశ లేకపోతే 2 ఇడ్లీ, 2 కానీ 3 కానీ ఇడ్లీ, ఏదో ఒక్క ఐటమే, అది తినేసి గ్లాస్ మజ్జిగ తాగేసి పడుకో. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇంక ఉండదు, ఓన్లీ ఉండదు. ఫ్రూట్స్ ఇవే. ఇంకా ఒక సింగిల్ ప్రాపర్ మీల్ ఆఫ్టర్నూన్ అవుతుంది అలా లంచ్. ఇప్పుడు రామారావు ఎన్నుకున్నది ఇసుక అటు ఇటు వారు. ఆ టైంలో మీరేం చేసేవారు మరి? అప్పుడు మేము పొద్దున్నే బయటికి తెల్లవారుజాము లేచి నడక్కే వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడు బీచ్లో నడిచేవాళ్ళం. బీచ్ రోజు వెళ్ళిపోయి బీచ్లో శాండ్లో నడిచేవాళ్ళం, చెప్పులు లేకుండా, షూ లేకుండా. షూ లేకుండా. లేకపోతే స్విమ్మింగ్ చేసేవాడిని. స్విమ్మింగ్ ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాకపోతే బాడీకి ఎప్పుడు కూడా ఒకటే అలవాటు చేయకూడదు అంట. తిండి కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా దాన్ని కన్ఫ్యూజ్ చేసేయాలన్నమాట. దాన్ని ఏ రోజున ఏం పెడతాడో తెలియదు ఈయన అనుకోవాలి. అది లేకపోతే షుగర్స్ అన్ని అక్కడ స్టోర్ అయిపోయి ఉంటారు, స్టోర్ చేసేసి పెడుతుంది. అవును. అందుకని అలా చేయటం అలవాటు. ఇప్పుడు జిమ్కి కూడా వెళ్తారు, ఎందుకంటే కొంచెం మజిల్స్ అవన్నీ కూడా లూజ్ అయిపోతారు ఏజ్ని బట్టి. మరి దానికి మా బాబు గొడవ పెడితే జిమ్కి రోజు 1 గంట సేపు ఈవినింగ్ 4:30 to 5:30 జిమ్ చేస్తారు.
అదే వాకింగ్ ట్రెడ్‌మిల్ మీద చేయొచ్చు కదా! ఎందుకు 15,000 అడుగుల చేయొచ్చు. పార్క్? థ్రెడ్‌మిల్ మీద చేసేటప్పుడు ఏమవుద్దంటే, అది ఒక రిథమ్ పెట్టుకొని స్పీడు, హ్మ్. ఎలివేషన్ అయన్నీ పెట్టుకొని చేస్తాం. దాంట్లో స్పీడు అవును. తగ్గించుకోవడం కావాలంటే చేసుకుంటూ హ్మ్. ఉంటారు. నాకెందుకో మొదటి నుంచి అది ఇష్టం లేదు. నాకు నేచర్‌లో నడవాలి. మనం వచ్చిన స్పీడ్‌లో మనం నడవాలి. ఒకసారి నడుస్తాం స్పీడ్‌గా, ఒకసారి కాసేపు పరిగెడతాం. కూర్చోవాలనిపిస్తుంది. అందుకని అట్లా నాకు ఆ ఫ్రెష్ ఎయిర్‌లో తెల్లవారుజామునంటే బావుంటది. హ్మ్. అందుకని ఎప్పుడు కూడా నేను ఎక్కడికెళ్ళినా కూడా అమెరికా వెళ్ళామనుకోండి, రోడ్లు గీడ్లు మరి గబుక్కన మిస్ అయితే మనం రాలేము. అందుకని ఎటు వెళ్తున్నాం, లెఫ్ట్ ఎక్కడ తిరుగుతున్నాం, రైట్ వెళ్తున్నాం ఇయన్నీ చూసుకొని హ్మ్. దాని ప్రకారం ఒక మ్యాప్ ఏదైనా పెట్టుకుంటారా మొబైల్‌లో? ఏం లేదు మొబైల్‌లో పెట్టుకోవడం. హ్మ్. ఇప్పుడు రామారావు గారి గురించి చెప్పినప్పుడు ప్రతిసారి ఆయన పొద్దున్న ఇంత తింటారు, ఒక కోడిని మొత్తం లాగించేస్తారు, ఇన్ని బజ్జీలు తింటారు, ఇంత స్వీట్ తింటారు. వీటి గురించే చెప్పేవాళ్ళుంటారు తప్ప, ఆ! ఆయన ఎంత మెయింటైన్ చేస్తారో, లేకపోతే దానికి తగ్గట్టుగా ఎంత ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ చేస్తారో అనేది చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువుంటారు కదా! తక్కువుంటారు. పైగా ఆయన పౌరాణిక క్యారెక్టర్‌లు చేసేటప్పుడు అప్పుడు షర్ట్ గిట్ట ఉండదు కదా! వాళ్ళ కృష్ణుడేసినా, హ్మ్. దుర్యోధనుడేసినా, భీముడేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువే తేడొచ్చు. మిగిలిన అన్ని రోజులు అసలు నేల మీదే పడుకుంటారు. పౌరాణిక క్యారెక్టర్ చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినరు. ఓన్లీ వెజిటేరియను. హ్మ్. నేల మీదే పడుకుంటారు. అట్లా అంత స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేస్తారాయన. ఆ పౌరాణిక అంత పవిత్రంగా. మరి ఇయన్నీ కూడా క్రమశిక్షణతో ఉండాలి. నేను కూడా రోజు చేసిన తర్వాత ఫోటోలు అదే అద్దంలో చూసుకుంటాం కదా! ఇది చేసుకునేటప్పుడు, బట్టలేసుకున్నప్పుడు చూసుకుంటాం. చూసుకున్నప్పుడు బాగుందనుకో అనుకున్నట్టుగా అనుకోని బాడీ గీడీ అన్నీ బాగుంటాయి. ముద్దొస్తున్నావోయ్ మోడేమో అనుకోని నన్ను నేనే ప్రతిరోజు అనుకుంటారా? ఆ! ప్రతిరోజు అనుకోకపోయినా అప్పుడప్పుడు అనుకుంటాం. ఒక్కోసారి ఏదో సరిగ్గా నడవలేకో, ఏదో కుదరలేకో కొంచెం పొట్ట పెరిగి మొహం పీకిపోయినట్టుంటే, ఏంట్రా మొహం హ్మ్. దరిద్రంగా ఉంది. బయట ఆళ్ళందరూనేమో నిన్ను ఇన్‌స్పిరేషన్ అని చెప్పి అంటున్నారు. నువ్వేంటి ఈ గెటప్ ఏంటి? ఏయ్! నన్ను నేనే తిట్టుకొని, మిమ్మల్ని ఆ మీరు రోజు నుంచి మోటివేట్ చేసుకొని మోటివేట్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి ఎక్సర్‌సైజ్ ఎక్కువ పంపటం, ఇది చేయటం అది చేస్తా. హ్మ్. ఇన్ని చేస్తున్నారు కదా మీరు. భక్తి అనేది ఎక్కువ అనేది మాకర్థమవుతుంది. దానికి టైం ఎప్పుడు కేటాయించారు మీరు? దానికి భక్తి అనేది మా అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పారు మాకు. హ్మ్. ఆవిడ రెగ్యులర్‌గా పూజ చేసేవారు. నిద్రపోయేటప్పుడు ఎలా దేవుడికి కాళ్ళు కట్టుకొనొచ్చి మంచం మీద పడుకొని కూర్చొని ఏం దండం పెట్టుకోవాలి, ఎలా అనుకోవాలి, తెల్లవారుజామున లేవగానే ఏమనుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, దేవుడి దగ్గరికెళ్ళి దండం పెట్టుకొని మిగిలిన ఎట్లా ఎళ్ళాలి, ఇయన్నీ ఆవిడ నేర్పారు. ఆ నేర్పిన తర్వాత చదువుకునే రోజుల్లో కూడా దేవుడి దగ్గరికెళ్ళటం, దండం పెట్టుకోవడం, పరీక్షలకెళ్ళేటప్పుడు దండం పెట్టుకోవడం, అప్పుడప్పుడు గుడికెళ్ళటం, గుడి నుంచి రావటం అంతవరకే. హ్మ్. రెగ్యులర్‌గా కూర్చొని పూజ చేయటం అనేది మాత్రం నేను బిజినెస్‌లో దిగిన తర్వాత విజయవాడలో హ్మ్. బిజినెస్. అప్పటి నుంచి రోజు మరి 10 నిమిషాలు పూజ, 20 నిమిషాలు పూజ, 30 నిమిషాలు, అరగంట, గంట, గంట లెవెల్ దాకా పెరిగిందనమాట అది. ఇప్పుడు ఇప్పుడు కూడా తెల్లవారుజామున 6కి వాకింగ్. ఫ్లైట్‌కెళ్ళాలంటే హ్మ్. 6కి ఫ్లైట్‌కెళ్ళాలంటే అక్కడ 5కల్లా అక్కడ ఉండాలి కదా! అంటే అవును. 4, 4:30కో బయలుదేరాలి. అందుకని 3కి నిద్రలేసి స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడెళ్తా హ్మ్. ఇప్పటికి. అలాగే అయ్యప్ప స్వామి మాలేసుకుంటాను ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఆ! యేసుకుంటారు. ఇప్పటికి 38 సంవత్సరాలుగా వేసుకుంటున్నా. కంపల్సరీగా డిసెంబర్ రాగానే ఆ నల్ల బట్టలేసుకోవటం, చెప్పులు లేకుండా ఉండటం, శాకాహారం, ఒంటిపూట భోజనం, అప్పుడు కిందే నేల మీద పడుకుంటారు. పడుకోవటం హ్మ్. అయన్నీ స్ట్రిక్ట్‌గా పాలిస్తాను. హ్మ్. అలాగే దేవుడు ఉన్నాడు, లేడు అని కొంతమంది చర్చలు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయిగా. ఉంటాయి. ఉన్నాడు, లేడు అనే వాళ్ళందరూ కూడా ఒక రోజున అడిగాడు నన్ను ఒకాయన. హ్మ్. "మురళీమోహన్ గారు మీకు బాగా భక్తి ఎక్కువ కదా?" "అవునండి" అన్నాను. "రోజు పూజ చేస్తారా?" అన్నాడు. హ్మ్. "చేస్తానండి" అన్నా. "మీకు దేవుడు ఎప్పుడన్నా కనపడ్డాడా?" అన్నాడు. "కనపడ్డాడండి." "నాకు చూపిస్తారా?" అన్నాడు. "మీకు నిజంగా చూడాలనుంటే చూపిస్తానండి." "నాకు నిజంగానే చూడాలండి" అని. నేను కొన్ని ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకు సమాధానం కరెక్ట్‌గా చెప్తే చూపిస్తాను. "అడగండి సార్" అన్నాడు. "మీకు కరెంట్ అంటే ఏంటో తెలుసా?" అన్నా. "కరెంట్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంట్లో ఉండదు." "దేనికి ఉపయోగిస్తారు దాన్ని?" "స్విచ్ చేస్తే లైట్ వెలుగుద్దండి. ఏసీ ఇది వస్తది. మైక్ అయితే సౌండ్ సౌండ్ వస్తది" వస్తుంది. అన్నాడు. "కరెక్ట్ కదా! ఆ! మీకు బాగా తెలుసు కదా కరెంట్ గురించి?" "తెలుసండి." "అది ఎలా ఉంటదండి? ద్రవ పదార్థమా? ఘన పదార్థమా? తియ్యగా ఉంటదా? కారంగా ఉంటదా? గట్టిగా ఉంటదా? మెత్తగా ఉంటదా? ఎలా ఉంటది చెప్పండి" అన్నా. "మీరు అట్లా అడిగితే ఏం చెప్తామండి కరెంట్ ఉంది. కరెంట్ ఉందని తెలుసు. ఇట్లా తెలుసు. కానీ అది ఎలా ఉంటదని తెలీదు కదా! దేవుడు కూడా ఉన్నాడు. హ్మ్. దేవుడు ఎలా ఉన్నాడనేది ఎవరికీ తెలీదు. మనం ఎవరం చూడలా. కానీ మన పెద్దలు మనకందరికి కూడా కొన్ని ఫోటోలు ఒక ఆకృతి. దేవుడు అనే దానికి ఒక పేరు, దానికి ఒక ఆకృతి ఇచ్చాడు. ఇప్పుడు కొన్ని చోట్లుంటాయి. ఆహ్, బహామో ఏదో అంటారండి.
సికింద్రాబాద్లో మన చికాగోలో తీసుకెళ్ళారు. బహామా టెంపుల్ అనేది ఒక పేరు, మర్చిపోయాను ఇప్పుడు. ఆ టెంపుల్లో ఏం ఉండదు, లోపలికి వెళ్తే పెద్ద హాల్ ఉంటుంది, ప్రేయర్ హాల్ లాగా. ఎవరి కాళ్ళు లోపలికి వస్తారు, కూర్చుంటారు. సైలెన్స్ ఈజ్ గాడ్ అని ఉంటుంది. మీ ఇష్టం వచ్చిన అక్కడ కూర్చొని నిశ్శబ్దంగా మీకు ఎవరిని పూజ చేయాలనుకుంటే, ఎవరిని స్మరించుకోవాలనుకుంటే మనం స్మరించుకుంటే అక్కడ కూర్చోవటం, టైం అని తీసి వెళ్ళిపోవటం అంతే. ఎవరు ముష్యు అని కూడా శబ్దం కూడా ఏర్పడింది, వినబడితే కూడా మోగి వినపడుతుంది మనకి, అంత నిశ్శబ్దం అనమాట. సైలెన్స్ ఈజ్ గాడ్ అని చెప్పేది. అలా కరెంట్ ఉందని తెలుసు, కానీ కరెంట్ ఎలా ఉందో నువ్వు చెప్పలేదు అంటే మరి దేవుడు ఉన్నాడు అంటే ఎందుకు నమ్మవు? దేవుడు ఉన్నాడు, నీకు కనపడినంత మాత్రం చేత దేవుడు లేడు అని అంటానికి లేదు. నువ్వు దేవుడి మీద భక్తి పెట్టుకొని నిగ్రహంగా నిశ్శబ్దంగా నువ్వు చూడు, నీకు తెలుసు దేవుడు ఉన్నాడో లేదు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకోటి ఏదో అన్నాడు, మీ ఫాదర్ ఉన్నారా అని అడిగాను. లేరండి, చనిపోయారండి అన్నాడు. మీ ఫాదర్ ఫోటో మీ దగ్గర ఉందా అన్నాడు. ఉందండి అని చెప్పి పర్సులో తీసి చూపించాడు. నన్ను అక్కడ పెట్టి దాని మీద ఉమ్మేయండి ఒకసారి అన్న. ఏంటండి నాన్నగారి మీద ఉమ్మేయమంటారు అన్నాడు. అంత కోపం వచ్చింది. ఏమంటే అది కాగితమే కదా, మీ నాన్న కాదు కదా, మీ నాన్న చచ్చిపోయారు లేరు, అక్కడ కాగితమే కదా, చింపే సాతలు పారేయండి అన్న. ఎవరండి అన్నాడు. అంటే నువ్వు అందులో మీ నాన్న చూస్తున్నావు కదా నువ్వు, అలాగే దేవుడిని ఎందుకు చూడు, ఫోటోలో ఉన్న దేవుడిని నువ్వు చూసుకోవచ్చు కదా. దేవుడు ఉన్నాడు. తర్వాత వీటన్నిటికంటే కూడా మించింది కూడా అన్నాను. మిగిలిన వాళ్ళందరూ దేవుళ్ళు ఉన్నా లేదు ఇది అని అన్నా, మనకి పంచిపోతాలు దేవుళ్ళు ఎదురుగా కనిపిస్తున్నాయి, ఎదురుకుండా కనిపిస్తున్నాయి. భూమి, ఆకాశం, నిప్పు, నీరు అన్నీ ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా ఉండకపోయినా భూమి అలా తన చుట్టూ దాన్ని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా, అలా అందరికి ఒకసారి ఫినిష్. మొత్తం వెనుజులాలో ఏమైంది ఇప్పుడు, ఒక నిమిషంలో 2 సార్లు వచ్చిందంటే 2 సార్లు వచ్చేదానికి 50,000 మంది కనపట్టలేదు, ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. ఇప్పుడు 1,000 మంది ఐడెంటిఫై చేసిన సవాలు. అలా భూమి కంపించినా మనం తట్టుకోలేము. సముద్రం పొంగిందనుకోండి మొత్తం మటాష్. అలాగే గాలి, ఇవాళ రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి గాలి రావడం మానేస్తుంది. ఎంతసేపు ఉంటావు నువ్వు, గాలి పీల్చుకుంటే ఎంతసేపు ఉండగలవు, చచ్చిపోతాం. అలాగే ప్రతిదీ. అలాగే సూర్యుడు, ఒక్కరోజు రోజు వస్తున్నాను కదా, ఒక రోజు 4 రోజులు రెస్ట్ తీసుకుంటాను అన్న, కానీ సూర్యుడు రాలేదనుకోండి అసలు ఏమైపోద్ది. అసలు సూర్యుడు అనేది రాబట్టి, ఆ హీట్ ఉండబట్టి మనకు ఇలా కూర్చోగలుగుతాం. సూర్యుడు లేదు ఈ 2 రోజులు అసలు గడ్డగట్టేస్తాం మనం. అందుకని సూర్యుడు నీ ప్రత్యక్ష దేవలే కదా, వీళ్ళు లేవని అనలేవు కదా, నువ్వు రోజు సూర్యుడి దండం పెట్టుకుపోని అని చెప్పాక అప్పుడు బాగా చెప్పారు సార్. నేను కూడా రేపు నుంచి దండం పెట్టుకుంటానండి. మార్చేశారు ఆయన్ని, మార్చేసాం. అలాగే రకరకాల ఇన్సిడెంట్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.